వైసీపీ వాళ్ళు అని చెప్పేవాళ్ళు బేసిక్ అది జనాలు యాక్సెప్ట్ చేస్తారా వీళ్ళ వాలంటీర్ అంటే? ఎందుకంటే జన్మభూమి కమిటీ అనుభవం లేకపోతే గనక వాళ్ళు ఇది ఉండే నాకు తెలిసి బాగా మా కూచిపూడిలోనే ఉండేవాళ్ళు కాబట్టి మా నాన్న అక్కడ 65 వచ్చిన తర్వాత 2-3 ఏళ్ళు అయ్యాక కూడా పెన్షన్ రాని వాళ్ళు చాలా మంది. జన్మభూమి కమిటీకి 2-3 వేల రూపాయలు లంచం ఇస్తే గానీ అది కూడా చిట్ట చివరి ఎన్నికలకు ముందు 3 నెలల ముందు ఏమో అప్రూవ్ చేసి లాస్ట్ 2 నెలలు డబ్బులు ఇచ్చారు. అన్ని రోజులు పట్టింది. ఇప్పుడైతే 6 నెలలకు ఒకసారి రివ్యూ నడుస్తుంది కదా. ఈ టైపుది అది 2 చూశారు జనం. కాబట్టి చూశాక ఈ వాలంటీర్ బెటరా ఆ వాలంటీర్ బెటరా? రెండోది వాలంటీర్ వ్యవస్థలో విషయంలో యూటర్న్ తీసుకోవడం నాకు అదే నవ్వు వస్తుంది అనమాట. మన అంచనాల్ని దాటిపోయి వీళ్ళు ఎక్కడ ఎదగట్లా. వాలంటీర్ వ్యవస్థ అద్భుతమైనటువంటి ప్రయోగం, భవిష్యత్తులో దేశంలో ప్రతి రాష్ట్రం కూడా చేస్తుందని నేను చెప్తున్నా ఫస్ట్ నుంచి కూడా. అది వీళ్ళు కాదు అని తిట్టిపోసినటువంటి వాళ్ళు ఇవాళ వాలంటీర్ వ్యవస్థ వీళ్ళే కొనసాగిస్తున్నారు. మేము కూడా చేస్తామంటున్నారా? నేను మొట్టమొదట 2000 మనం హైదరాబాద్ లో పార్క్ లో చేసిన టైంలో కూడా వీడియోలు చేసాం. అమ్మాయి కొంచెం ఇంటర్వ్యూ అప్పుడే నేను చెప్పాను రేపు పొద్దున్న నెక్స్ట్ ఎలక్షన్స్ కి వచ్చేటప్పటికి ఓ పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఏంటంటే వృద్ధులు ఊళ్ళల్లో ఉంటున్నారు, పెద్ద పిల్లలందరూ వెళ్ళి పట్టణాల్లోనూ ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు. వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఇంటి పనులు చేసి పెట్టే మనుషులు కావాలి. కాబట్టి ఏదన్నా వ్యవస్థ అవసరం. ఇక భవిష్యత్తులో అయితే వృద్ధాశ్రమాలు ప్రతి మండలానికి వృద్ధాశ్రమం, ప్రతి నియోజకవర్గంలో 10 వృద్ధాశ్రమాలు, లేకపోతే ప్రతి పేటలో